30 years క్రితం ఊరి గుడి కోసం భూమి ఇచ్చారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఆ భూమిని కొనుగోలు డెవలప్మెంట్. అవును, కానీ లీగల్ ఆస్పెక్ట్స్ చూడాలి. అలాగే రోడ్డు వేస్తుంటే లీగల్ నోటీస్ ఇచ్చారు. వాళ్లకు 1B తప్ప వేరే ఆధారాలు లేవు. అర్థమైంది, దాని గురించి నేను చూస్తాను. చట్టం ప్రకారం 1B అనేది యాజమాన్యానికి ఆధారం కాదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు: వెంటనే ఒక మంచి సివిల్ లాయర్, రెవెన్యూ అనుభవం ఉన్నవారిని సంప్రదించాలి. వాళ్ళు పంపిన కోర్టు నోటీస్కు తప్పకుండా కౌంటర్ ఫైల్ చేయాలి. ఆ గుడి 30 ఏళ్లుగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఈ పబ్లిక్ గుడికి దారి చిరకాల హక్కు ఉంది. ఎదుటివారికి భూమి మీద చట్టబద్ధమైన హక్కులు లేవు. గుడి అభివృద్ధి అడ్డుకోవడం తప్పు. కోర్టులో స్టే ఇంజంక్షన్ కోసం అప్లై చేయాలంటే గుడి పనులు ఆపకూడదని ఆర్డర్. ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్ ఆఫీసులో 1B అక్రమంగా రాశారు అప్లికేషన్ పెట్టాలి. అర్థమైంది సార్. వాళ్ల దగ్గర అసలు డాక్యుమెంట్లు లేవు అని చూపాలి. గుడి పేరు మీద టెంపుల్ కమిటీ లేదా ట్రస్ట్ లేకపోతే దానిని వెంటనే ఏర్పాటు చేయాలి. గుడికి వెళ్లే దారి చాలా కాలంగా వాడుతున్నట్లు రైట్ ఆఫ్ వే మీకుంటుంది. భూమి ఎవరు కొన్నా ఆ హక్కు పోదు. అవసరం అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు గుడి అభివృద్ధి అప్పుతున్నారు అని. అర్థమైంది సార్. మీరు సేకరించాలని ఆధారాలు పాత దేవాలయాల ఫోటోలు మరియు గ్రామ పెద్దల అఫిడవిట్లు, ఓల్డ్ అడంగల్ మోలీ FMB టెంపుల్ ఫెస్టివల్ రిసీట్స్, పంచాయత్ రెజల్యూషన్ కాదా. ముఖ్య విషయం, ఎవ్వరికీ గుడిని అడ్డుకునే హక్కు లేదు. కేవలం 1Bతో ఎవరికీ గుడిని అడ్డుకునే హక్కు లేదు.